పొద్దున్న లేచిన దగ్గర నుంచి పరిగెట్టడమే అయిపోతుంది. మెకానికల్ లైఫ్ అయిపోయింది. మనస్ఫూర్తిగా నవ్వి ఎన్నాళ్ళవుతుందో. ఈ టెన్షన్స్ అన్నీ వదిలేసి ఒక టైం మెషిన్ దొరికితే గతానికి వెళ్ళిపోనిపిస్తుంది కదా. ఏ బాధరబందీ లేకుండా హాయిగా మళ్ళీ వెనక్కి వెళ్ళి కడుపు నొప్పి అని అబద్ధం చెప్పి స్కూల్ మానేసి ఇంట్లో కూర్చొని కార్టూన్స్ చూసుకోవాలను. పొట్టు పెరిగిన ఊళ్ళో మన డొక్కు సైకిల్ వేసుకొని ఊరంతా తిరగాలనుంది. మన చెడ్డీ దోస్తుగాని అందరితో రూపాయి పోగేసి బాల్ కొనుక్కుని క్రికెట్ ఆడుకోవాలనుంది. గబగబా లంచ్ బాక్స్ ఫినిష్ చేసి స్కూల్ అంతా తిరుగుతూ కబుర్లు చెప్పుకోవాలనుంది. నాన్న చేత కింద షికారుకి వెళ్ళాలి. స్కూల్ నుంచి రాగానే అమ్మని వెతుక్కుంటూ వెళ్ళి ఆ రోజు విశేషాలన్నీ చెప్పాలి. మళ్ళీ ట్యూషన్కి వెళ్ళి కరెంటు పోగానే గట్టిగా అరుస్తూ గోల చేయాలనుంది. కంపోస్ట్ బాక్స్ కొనలేదని నాన్న మీద అలగాలనుంది. అమ్మమ్మ ఇచ్చే రూపాయి తీసుకుని పరిగెట్టుకుంటూ వెళ్ళి పుల్లైస్ కొనుక్కోవాలనుంది. తాతయ్య చెప్పే కథలు వింటూ నిద్రపోవాలనుంది. ఒకటా రెండా కొన్ని వందల మెమరీస్. ఆ జ్ఞాపకాలతో బతికేయడం ఏమంటారు?